పైల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. ఆపరేషన్ సింధూర్ ఎంతవరకు సక్సెస్ అయింది? ఈ విషయంలో భారత సైన్యం చేసినటువంటి ప్రకటనని మించి పాకిస్తాన్ సైన్యం ఇచ్చినటువంటి హింట్ ఇప్పుడు అక్కడ జరిగినటువంటి విధ్వంసానికి ప్రత్యక్ష సాక్షిగా మారిపోతుంది. పాకిస్తాన్ ఇంటర్నల్ డాక్యుమెంట్స్, మిలిటరీ డాక్యుమెంట్స్కి సంబంధించి కొన్ని అంశాలు బయటకు వచ్చినాయి. ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి యాక్టివిటీలో పాకిస్తాన్లో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో దాడులు జరిగాయి అనేటువంటి విషయాలతో కూడిన ఈ డాక్యుమెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. వాస్తవానికి భారతదేశం 9 చోట్ల అటాక్స్ జరిగినట్టుగా చెప్పింది. కానీ అంతకంటే ఎక్కువ చోట్లే ఈ దాడులు జరిగినట్టుగా పాకిస్తాన్ డాక్యుమెంట్స్ రివీల్ చేస్తున్నాయి. ఆ డాక్యుమెంట్స్లో ఏముంది, ఏ ప్రాంతాల్లో అటాక్స్ జరిగినట్టుగా ఉంది, దీనికి సంబంధించినటువంటి మ్యాప్స్ కూడా బయటకు వచ్చినాయి. ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. పాకిస్తాన్తో ఒకే ఒక్క రోజులో చొక్కలు చూపించినటువంటి కాళరాత్రిగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇది డ్యామేజ్ మ్యాప్స్ ప్రెజెంటెడ్ బై పాకిస్తాన్ ఇన్ బునియున్ మర్సూర్ డోజియర్. ఇది మిలిటరీకి సంబంధించినటువంటి ఒక కోడ్ ఇది. సో అక్కడ ప్రజెంట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ప్రకారం భారతదేశం ఏ తేదీల్లో ఎక్కడెక్కడ అటాక్స్ చేసిందనే దాని మీద ఒక సమగ్రమైనటువంటి దృశ్య రూపాన్ని ఇచ్చింది. ఇది మ్యాప్, ఇది పాకిస్తాన్కి సంబంధించినటువంటి మ్యాప్. ఈ మ్యాప్లో జరిగినటువంటి అటాక్స్ చూస్తే కనుక మే 7, 8 తేదీల్లో, అంటే మే 7 తెల్లవారుజామున జరిగినటువంటి అటాక్ ఇది. అక్కడ జరిగినటువంటి అటాక్స్లో మొదట పాకిస్తాన్ సరిహద్దుల్లో ఒక 25 నుంచి 30 కిలోమీటర్ల లోపల వరకు భారత బలగాలు భారతదేశానికి సంబంధించినటువంటి క్షిపణులు చొరబడ్డాయి. టార్గెట్స్ని ప్రెసిషన్ స్ట్రైక్స్ జరిగినాయి అనేటువంటి మాట అనౌన్స్ చేసింది. కానీ ఇక్కడ చూస్తే 20, 25, 100 కిలోమీటర్లు కాదు, అంతకంటే లోపలికే అవతల ఉన్నటువంటి రావల్పిండి దాకా, అంటే భారతదేశం ఇటువైపు ఉంటే ఇది పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆక్రమిత కాశ్మీర్, ఇక్కడ నుంచి భారత కాశ్మీర్ ఉంటుంది. సో ఇది అంతర్జాతీయ సరిహద్దు. ఇక్కడ నుంచి చూస్తే లాహోర్ 25 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు ఉంటుంది. కానీ అటాక్ రావల్పిండి దాకా జరిగింది. రావల్పిండి దాకా ఈ అటాక్ జరిగిందంటే పాకిస్తాన్ పశ్చిమ సరిహద్దు వరకు భారత డ్రోన్స్ కావచ్చు, క్షిపణులు కావచ్చు అటాక్ చేశాయనేది చాలా క్లియర్గా చెప్తున్నాయి. అలానే ఇక్కడ చూస్తే చక్వాల్, లాహోర్ ఈ ప్రాంతాలన్నిటిపైన కూడా అటాక్స్ జరిగినాయి. ఇది డే 1 జరిగినటువంటి విధ్వంసం. ఇక ఇటు సదరన్ పార్ట్లో చూస్తే కనుక కరాచీ దగ్గర నుంచి ఈ ప్రాంతం మొత్తంలో కూడా 3-4 లొకేషన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా అటాక్స్ జరిగినాయి. సో పాకిస్తాన్కి సంబంధించి మొదటి రోజు జరిగినటువంటి దాడుల్లో ఇది ఒక పెను ప్రమాదంగా చూడాల్సి ఉంటుంది. ఇక రెండో రోజు అంటే 9, 10 తేదీలో జరిగినటువంటి అటాక్స్ కూడా ఒకసారి విశ్లేషించి చూస్తే కనుక రావల్పిండి, లాహోర్, జంగ్, షార్కోట్, బహావల్పూర్, అలానే రహమియార్ ఖాన్ ఎయిర్ బేస్, పెషావర్, కరాచీ, హైదరాబాద్, సుకూర్ ఈ మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా ఇక్కడ అటాక్స్ జరిగినాయి. ఇవి చూస్తే పెషావర్ అంటే ఆల్మోస్ట్ పశ్చిమ సరిహద్దులో ఉండేటువంటి ప్రాంతం. అలానే రావల్పిండి తర్వాత ఇవన్నీ తూర్పు సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాలు. ఇవి మిడిల్లో హైదరాబాద్ సింధ్ పైన కూడా అటాక్ జరిగినట్టుగా ఈ డాక్యుమెంట్స్ని బట్టి అర్థమవుతుంది. అలానే మరొకటి ఏంటంటే మూడవ అంశం, ఎయిర్ బేస్ల పైన జరిగినటువంటి అటాక్స్ చాలా తీవ్రమైనటువంటి అటాక్స్గా పరిగణిస్తున్నారు. ఎయిర్ బేస్లకు సంబంధించి చూస్తే మురీద్ కానీ, నూర్ఖాన్ ఎయిర్ బేస్ కానీ, ఇక్కడ షౌర్కోట్కి సంబంధించినటువంటి ఎయిర్ బేస్ కానీ ఇక్కడ జరిగింది. ఈ ప్రాంతాల్లోనే పాకిస్తాన్కి సంబంధించినటువంటి అణు క్షిపణుల స్థావరాలు ఉన్నట్టుగా సమాచారం. సో ఈ అటాక్స్లో అణు బాంబులకి సంబంధించినటువంటి వార్ హెడ్స్ ఉన్న స్టోరేజ్ సెక్యూరిటీ కూడా ధ్వంసమైనట్టుగా సమాచారం వచ్చింది. ఈ డాక్యుమెంట్స్ని బట్టి చూస్తే, అంటే ఈ అటాక్స్ జరిగినటువంటి తీరును బట్టి చూస్తే కనుక నూర్ఖాన్ ఎయిర్ బేస్, మురీద్ ఎయిర్ బేస్, అలానే షౌర్కోట్ ఎయిర్ బేస్, ఈ ఎయిర్ బేస్లో దాచినటువంటి న్యూక్లియర్ వార్ హెడ్లకి కొంత అంతరాయం లేదా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయనేటువంటి అంచనాలు అయితే మిలిటరీ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. సో ఇది కూడా అనుమానించదగినటువంటి అంశమని ఇప్పటివరకు అనుకున్నారు, కానీ అంతకంటే పెను ఉత్పాతంగానే చెప్తున్నారు. ఇక ఇక్కడ చూస్తే మనకి కనిపిస్తున్నటువంటి డేటా ప్రకారం చూస్తే ఈ ప్రాంతాల్లో ఎక్కడైతే అత్యంత సున్నితమైనటువంటి ప్రదేశాలు అన్నారో ఆ ప్రాంతాల్లో జరిగినటువంటి అటాక్స్ వలన అణు వార్ హెడ్లకి సంబంధించినటువంటి స్టోరేజ్లు కొంత దెబ్బతిన్నాయి. అక్కడి నుంచి రేడియేషన్ లీకేజ్లు అనేటువంటి ప్రచారంలో కూడా కొంత వాస్తవం ఉందనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇండియన్ మిసైల్ అండ్ డ్రోన్ అటాక్స్, వీటిలో ముజఫరాబాద్ అంటే ఆక్రమిత కాశ్మీర్ పరిధిలో జరిగినటువంటి అటాక్స్, దాని చుట్టుపక్కల జరిగినటువంటి అటాక్స్కి సంబంధించి కూడా ఈ డేటా బయటకు వచ్చింది. ఇవి పర్టికులర్గా డ్రోన్ అటాక్స్కి సంబంధించిన ఏరియాస్ కింద మనం చూడాల్సి ఉంటుంది. ముజఫరాబాద్ కానీ, కోట్లీ కానీ, సియాల్కోట్ కానీ, మురుట్కే కానీ, ఇవన్నీ మురుట్కే అంటే లష్కర్-e తోయిబాకి సంబంధించినటువంటి ప్రధాన స్థావరం ఉంది. ఇక షకర్గఢ్ కానీ వీటన్నిటిపైన కూడా అటాక్స్ అయితే చాలా గట్టిగా భారతదేశం ఇచ్చినటువంటి స్ట్రోక్ చాలా గట్టిగా తగిలిందన్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది. సో
సో ఏవైతే అంచనాలు వేశారో భారతదేశం చెప్పినటువంటి లిస్టు ప్రకారం చూస్తే 9 ప్రాంతాలపైన ఈ అటాక్స్ జరిగినాయి అనేది చెప్తున్నారు. కానీ ఈ పాకిస్తాన్కి సంబంధించిన మిలిటరీ డాక్యుమెంట్స్ రివీల్ చేస్తున్న అంశాలను బట్టి చూస్తే కనుక అంతకంటే ఎక్కువే జరిగింది. పశ్చిమ సరిహద్దుల వరకు భారత క్షిపణులు విజృంభించాయి. అక్కడ జరిగినటువంటి అటాక్స్లో ముఖ్యంగా ఆయుధాగారాలపైన జరిగినటువంటి క్షిపణి దాడులు పాకిస్తాన్ని కోలుకోలేని దెబ్బతీసాయన్నమాట వాస్తవం అనేటువంటి విశ్లేషణ కనిపిస్తుంది. రక్షణ రంగ నిపుణులు చెప్తున్నటువంటి విశ్లేషణల ప్రకారం చూస్తే కూడా పాకిస్తాన్ ఎయిర్ బేస్కి సంబంధించినటువంటి ఆస్తులు పెద్ద ఎత్తున ధ్వంసమయ్యాయి. భూగర్భంలో ప్రొటెక్ట్ చేసినటువంటి న్యూక్లియర్ వార్ హెడ్లకు సంబంధించినటువంటి స్టోరేజ్లు, వాటి రక్షణ కవచాలు అయితే ఖచ్చితంగా దెబ్బతినడానికి అవకాశం ఉందనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఆపరేషన్ సింధూర్ అంత ఆషామాషిగా జరగలేదు. కేవలం కొన్ని లక్షిత ప్రాంతాలని చేసుకుని టెర్రరిస్టు గ్రూపులు నడిపిస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ని, ఆ వ్యవస్థలు మాత్రమే ధ్వంసం చేసింది అనుకుంటే పొరపాటు. పాకిస్తాన్ సైన్యానికి సంబంధించి వెన్ను విరిచేటువంటి దాడి కింద దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. సో ఈ రిపోర్ట్స్ బయటకు వచ్చిన తర్వాత భారతదేశానికి సంబంధించిన విమానాలు కూల్చారా, లేదంటే యుద్ధ విమానాలని పాకిస్తాన్ స్వాధీనపరుచుకుందా, పాకిస్తాన్ కౌంటర్ అటాక్స్ చేయడంలో సక్సెస్ అయిందా అనేటువంటి విశ్లేషణల కంటే పాకిస్తాన్కి జరిగినటువంటి నష్టం పెద్ద ఎత్తున కనిపిస్తున్నటువంటి నష్టంగా పాకిస్తాన్ మిలిటరీ డాక్యుమెంట్స్ చెప్తున్నాయని రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. సో ఈ నష్టాల నుంచి కోలుకునేటువంటి క్రమంలో పాకిస్తాన్ ఎటువంటి ప్రణాళికలను సిద్ధం చేస్తుంది, ముఖ్యంగా కాల్పుల విరమణ అనేటువంటి ప్రస్తావన తీసుకురావడానికి ప్రధాన కారణం కూడా భారీ నష్టాలు జరగడమే, రేడియేషన్ లీకేజ్ అనుమానాలు ఉండడమే కారణమై ఉంటుందని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. సో పాకిస్తాన్కి బుద్ధి చెప్పడంలో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. అలానే ఆపరేషన్ సింధూర్ ఆగలేదు, అది కొనసాగుతూనే ఉంటుందని చెప్పని భారతదేశం ఇచ్చిన వార్నింగ్ను దృష్టిలో పెట్టుకొని చూస్తే కౌంటర్ అటాక్ చేసేటువంటి సాహసం మళ్ళీ పాకిస్తాన్ ఇప్పట్లో చేసేటువంటి అవకాశం అయితే కనిపించడం లేదు. ఇక జరిగిన నష్టం నుంచి ఏ విధంగా తేరుకుంటుందో చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.